'లోకేష్ కనకరాజు' మీద చాలా గట్టి నమ్మకాలున్నాయి. ఎందుకంటే తన నుంచి 'ఖైదీ' అనే సినిమా వచ్చింది, 'లియో' వచ్చింది, 'విక్రమ్' వచ్చింది, 'మాస్టర్' వచ్చింది. కమర్షియల్ సినిమాని ఎలా హ్యాండిల్ చేయాలో, ఒక పెద్ద హీరోని ఎలా మేనేజ్ చేయాలో, ఆ హీరోకి తగ్గట్టుగా ఎలాంటి కథ రాసుకోవచ్చు, ఫాన్స్‌ని ఎలా మెస్మరైజ్ చేయొచ్చు అనే విషయంలో 'లోకేష్ కనగరాజుకి' పూర్తి అనుభవం ఉంది. ఎందుకంటే తను చేసిన సినిమాలు అలాంటివి. అలాంటి 'లోకేష్ కనగరాజు' ఒక సినిమా చేస్తున్నాడంటే, ఆ సినిమాలో 'రజనీకాంత్' ఉన్నాడంటే, ఆ కాంబినేషన్ చూడండి. పోస్టర్ మీద ఈ కాంబినేషన్ చూడగానే సినిమా రిలీజ్ అయితే చాలు టికెట్ కొనేద్దాం అన్న ఉత్సాహం ఆడియన్స్‌లో ఉంటుంది. 'లోకేష్ కనకరాజుకి' ఉన్న క్రేజ్ అది. దానికి తోడు ఒక సూపర్ స్టార్ 'రజనీకాంత్' అనే పెద్ద హీరో, మాస్ మానియా ఉన్న ఒక హీరో యాడ్ అయ్యాడు. ఈళ్ళిద్దరుంటేనే టేబుల్ మీద ఆ సినిమా సూపర్ హిట్. దానికి తోడు 'నాగార్జున.' ఇన్నేళ్ల కెరియర్‌లో 'నాగార్జున' తొలిసారి ఒక విలన్ రోల్ చేయడం. దానికి తోడు 'ఉపేంద్ర.' దానికి తోడు 'అమీర్ ఖాన్.' దానికి తోడు 'మోనికా' అనే సాంగ్. దానికి తోడు 'అనిరుద్' మ్యూజిక్. ఎలా చూసినా, ఎన్ని రకాలుగా చూసినా సరే, సినిమా చూసేయాలి రిలీజ్ అయిన వెంటనే అన్న ఉత్సాహాన్ని కలిగించిన సినిమా ఇది. ఇది మీరు ఈ కాంబినేషన్ చెప్పగానే ఒక రకమైన క్రేజ్, ఒక రకమైన వైబ్ వచ్చేసే సినిమా ఇది. సో, ఇప్పుడు థియేటర్‌కి ఆడియన్స్ రావడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళకి అడ్డు, అదుపు లేదు. ఫస్ట్ డేనే థియేటర్‌లన్నీ మోత మోగిపోతాయి. దానికి ఈరోజు రిలీజ్ డే రోజున వచ్చిన వసూళ్ళు, దీనికొచ్చిన క్రేజ్ ఇందుకు నిదర్శనం. అలా థియేటర్‌లకొచ్చిన ఆడియన్స్‌ని కూర్చోబెట్టగలిగేంత దమ్ము, స్టామినా కథలో ఉండాలి, కథనంలో ఉండాలి. ఆడియన్స్‌ని 'లోకేష్ కనకరాజు' వాళ్ళ అంచనాల్ని నిజం చేసాడా లేదా అని అడిగితే మాత్రం నిర్మొహమాటంగా చెప్పాలంటే అంచనాల్ని 'లోకేష్ కనకరాజ్' ఏమాత్రం అందుకోలేకపోయాడు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంతమంది స్టార్స్‌ని పెట్టుకొని 'లోకేష్' ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్‌కి 'కూలీ' అనే సినిమాతో నిరాశ ఎదురైంది. నో డౌట్ ఇందులో. ఈ సినిమా అసలు బాలేదా అంటే బావుంది సినిమా. సినిమా టేకింగ్ బావుంది. 'లోకేష్ కనకరాజ్' మ్యాజిక్ అక్కడక్కడ పనిచేస్తుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. 'రజనీకాంత్' స్టైల్, ఎలివేషన్స్ ఇవన్నీ బాగా కుదిరాయి. అంతవరకు ఓకే. కానీ ఇంతమంది స్టార్స్‌ని, ఇంత అంచనాల్ని నిలబెట్టుకునేంత కథ మాత్రం 'లోకేష్ కనకరాజ్' ఈసారి రాసుకోలేకపోయాడు. కథ విషయానికొద్దాం. ముందు అక్కడి నుంచి మొదలెడదాం. ఒక హీరో తన స్నేహితుడి మరణానికి కృంగిపోయి, ఆ స్నేహితుడి మరణం వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసుకొని ఆ మరణానికి కారణమైన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే ఒక సింపుల్ స్టోరీ. కథగా చెప్పాల్సొస్తే అసలు ఇది కథే గాదు. కొత్త కథ అసలు గాదు. కాకపోతే 'లోకేష్ కనకరాజు' దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటంటే తన సెటప్‌లు బావుంటాయి. ఒక సింపుల్ కథని తీసుకొని దానికి కావాల్సిన సెటప్పుల్ని 'లోకేష్ కనకరాజు' రాసుకున్నాడు. ఒక పోర్టు, అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్, ఆ స్మగ్లింగ్ వెనకాల ఉన్న అవయవాల మార్పిడి, అక్కడ ఒక పెద్ద విలన్, ఆ కూలీలకందరికి ఒక గ్యాంగ్ లీడర్ లాంటి ఒక వ్యక్తి. ఆ పక్కన 'సత్యరాజ్' క్యారెక్టరు. 'సత్యరాజు' ఒక కనిపెట్టిన ఒక చైర్, దాని చుట్టూ జరిగే డ్రామా. ఇలా సెటప్ అయితే చాలా విపరీతంగా వేసుకొనెళ్ళాడు. ఒక్కొక్క లేయర్ పేర్చుకుంటూ ఎళ్ళాడు. కాకపోతే ఈ సెటప్‌లు వేరేగా ఉన్నాయి. ఈ కథ వేరేగా ఉంది. ఈ స్టార్‌లకున్న ఇమేజ్ వేరేగా ఉంది. ఇవన్నీ కలగాపులగమైపోయి అసలు 'లోకేష్ కనకరాజు' ఏం చెప్పదలుచుకున్నాడు? ఇంతమంది స్టార్ కాస్టింగ్ పెట్టుకొని ఏం చేసాడన్న అనుమానం సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి కలగమానదు. 'రజనీకాంత్' లాంటి స్టార్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'రజనీకాంత్' నుంచి ఏమేం కావాలో అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'లోకేష్ కనకరాజు' అవన్నీ ఇచ్చేసాడు. కాకపోతే అవన్నీ మనం చూసేసినవే. 'రజనీకాంత్' స్టైల్ చూసేసాం. 'రజనీకాంత్' డైలాగులు చూసేసాం. 'రజనీకాంత్' మేనరిజాలు చూసాం. ఇవన్నీ చూసేసాం. ఇవన్నీ చూసేసిన తర్వాత కూడా ఏదో ఒక కొత్త ప్యాకేజ్‌లో అందించే ప్రయత్నం 'లోకేష్ కనకరాజు' చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఆకట్టుకోకపోవడంతో థియేటర్‌కెళ్ళిన ప్రేక్షకుడిని నిరాశపరుస్తాడు. ఈ సినిమా బిగినింగ్‌లో ఏదో హడావుడి ఉంటుంది. అక్కడేదో ఒక పోర్ట్ చుట్టూ ఏదో జరుగుతుంది అని ఒక క్యారెక్టర్ చేత చెప్పిస్తుంటారు. ఈ హడావుడి చూసిన తర్వాత ఆ డైలాగులు చూసిన తర్వాత అక్కడిచ్చిన ఆ బిల్డప్‌లు చూసిన తర్వాత నిజంగానే ఈ పోర్ట్ వెనకాల ఏదో జరుగుతుంది. ఇక్కడ అంతుపట్టని ఏదో విచిత్రం ఏదో ఉంది అనిపిస్తది. తీరా ఓపెన్ చేస్తే ఎన్నో సినిమాలు చూసిన స్మగ్లింగు, ఎన్నో సినిమాల్లో చూసిన అవయవాల మార్పిడి ఇదంతా ఇదే కథలో మేళవించేసాడు 'లోకేష్ కనకరాజు.' 'రజనీకాంత్' ఎంట్రీ చాలా సింపుల్‌గా ఉంటుంది. అంత సింప్లిసిటీ ఈ కథకి చాలా అవసరం. పెద్ద హడావుడి ఇవ్వాల్సిన అవసరం లేని కథ ఇది. కాబట్టి 'లోకేష్ కనకరాజు' సింపుల్‌గా 'రజనీకాంత్' క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేసినా సరే బానే ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే విలన్ క్యారెక్టర్‌గా ఆ 'సైమన్' క్యారెక్టర్‌లో 'నాగార్జున' ఎంట్రీ చాలా చాలా లేట్ అయింది. 40 నిమిషాల తర్వాత గాని 'నాగార్జున' క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వదు. సినిమా మొదలైన వెంటనే 'నాగార్జున' క్యారెక్టర్ ఎప్పుడొస్తుందని మనం వెయిట్ చేస్తుంటాం. ఎందుకంటే బేసిక్‌గా మన తెలుగు వాళ్ళం 'నాగార్జున' అంటే 30 ఏళ్ల నుంచి 'నాగార్జున' సినిమాలను చూసి ఇష్టపడిన వాళ్ళం. 'నాగార్జున' మన తెలుగు హీరో. మన తెలుగు హీరో ఒక తమిళ్ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడంటే అది అందులోనూ ఫస్ట్ టైమ్ చేస్తున్నాడంటే ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది 'నాగార్జున' క్యారెక్టర్ ఎప్పుడొస్తుందా అని. పైగా ఈ సినిమాకి
నాగార్జున పనిచేసిన తర్వాత చాలా మాట్లాడారు నాగార్జున. ఈ సినిమా మీద ఆయన నమ్మకం అంతా ఆయన మాటల్లో, ఆయన స్పీచ్‌లో కనిపిస్తుంది. సో, నాగార్జున ఏదో వెరైటీగా ఏదో ట్రై చేసుంటారు. ఆయన స్వాగ్‌ని చూడొచ్చు, ఆయన స్టైల్‌ని చూడొచ్చు అని ఫ్యాన్స్ అంతా చాలా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. కానీ సినిమా మొదలైన 40 నిమిషాల వరకు నాగార్జున క్యారెక్టర్ ఎంట్రీ ఉండదు. ఒక దశలో మనకు అనుమానం వేస్తుంది. ఇది ఈ సినిమాలో విలను శోభినా? లేదంటే సైమన్ క్యారెక్టర్‌లో ఉన్న నాగార్జునా? అని మనకి చాలా అనుమానం వేస్తుంది. ఎందుకంటే సినిమా త్రూ ఔట్ చూస్తే శోభిన్ క్యారెక్టర్ హైలైట్ అవుతుంటుంది. అసలు విలన్ శోభినే అనిపిస్తుంది. సైమన్‌గా చేసిన నాగార్జున క్యారెక్టర్ అక్కడక్కడ గెస్ట్ రోల్స్‌లో అలా వస్తూ పోతుంటుంది. ఇదివరకు ఎప్పుడు చూడనంత క్రూరత్వం నేను ఈ సినిమాలో చూపించేసానని చెప్పి నాగార్జున కొన్ని స్టేట్మెంట్‌లు ఇచ్చినప్పటికీ కూడా అంత క్రూరత్వం ఈ పాత్రలో కనిపించదు. బహుశా నాగార్జున గారికి ఇలాంటి క్యారెక్టర్ చేయడం ఫస్ట్ టైమ్ కాబట్టి, ఇంత క్రూరంగా కనిపించడం ఫస్ట్ టైమ్ కాబట్టి బహుశా నాగార్జున గారు అలా ఫీల్ అయ్యి ఉంటారు. ఆయన మాటలకి ఏవో అంచనాలు పెంచేసుకొని థియేటర్‌కెళ్ళిన ఆడియన్స్‌కి మాత్రం నాగార్జున గారి సైమన్ క్యారెక్టర్ కూడా నిరాశపరుస్తుంది. ఫస్ట్ టైమ్ విలన్ రోల్ చేస్తున్నారంటే ఒక పెద్ద హీరో క్యారెక్టర్ చాలా రాసుకోవాలి. బహుశా 'లోకేష్ కనగరాజు' వచ్చి కథ చెప్తాను నా సినిమాలో చేస్తారని అడిగితే, కథ కూడా వినకుండా 'నాగార్జున' లాంటి హీరో ఈ సినిమా ఒప్పుకొని ఉండొచ్చు. బహుశా 'లోకేష్ కనకరాజు'కున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది. ఏ హీరో దగ్గరికెళ్ళినా సరే 'లోకేష్ కనకరాజు' కథ వినకుండా హీరోలు ఓకే చేసేస్తారు. 'రజనీకాంత్' అలాగే ఈ సినిమా ఓకే చేసాడేమో. 'ఉపేంద్ర' అలాగే ఈ సినిమా కథ ఏంటో వినకుండా ఓకే చేసాడేమో. 'అమీర్ ఖాన్' కూడా 'లోకేష్ కనకరాజు' కాబట్టి ఇది 'రజనీకాంత్' సినిమా కాబట్టి యాక్ట్ చేస్తే ఏం పోయిందిలే అని చివర్లో గెస్ట్ రోల్‌గా అపియరెన్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నారేమో అనిపిస్తుంది. ఇంతమంది క్యారెక్టర్‌లను పెట్టుకొని, ఆ గెస్ట్ అపియరెన్స్‌లకు కూడా ఏమాత్రం ఆ స్కోప్ లేని, ఏమాత్రం అవసరం లేని సినిమాగా అనిపిస్తుంది. ఇదివరకు 'జైలర్‌లో' కూడా కొన్ని గెస్ట్ ఎంట్రీలు కనిపిస్తుంటాయి. చాలామంది హీరోలు రైట్ టైమ్‌లో ఆ ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఆ హీరోలు 'శివరాజ్ కుమార్' గాని, 'మోహన్ లాల్' గారు గాని, ఆ రైట్ టైమ్‌లో వాళ్ళు ఎంట్రీ ఇస్తుంటే థియేటర్ మొత్తం షేక్ అయిపోద్ది. వాళ్ళొచ్చింది రైట్ టైమ్‌లో, రైట్ పర్పస్‌లో. కానీ ఇక్కడ మాత్రం ఆ రైట్ టైము, రైట్ పర్పస్ అంతగా అనిపించదు. ఓకే. అందులోనూ 'మౌనిక' అన్న పాట రిలీజ్‌కి ముందు సూపర్ డూపర్ హిట్ అది. కనీసం ఈ పాట కోసమైనా జనాలు థియేటర్‌కి వెళ్తారని నమ్మిన పాట ఇది. మొత్తం ఈ సినిమాకి క్రేజ్ 50% అయితే ఈ పాట వల్ల ఇంకో 50% క్రేజొచ్చింది. అంత ఇంపార్టెంట్ పాట కూడా థియేటర్‌లో తేలిపోయిందంటే అది రాంగ్ ప్లేస్‌మెంట్ వల్ల. రాంగ్ ప్లేస్‌మెంట్ వల్ల, రాంగ్ టైమింగ్ వల్ల పాటలు హిట్ అయిన పాటలు కూడా ఫ్లాప్ అయిపోతాయని చెప్పడానికి 'మౌనిక' అన్న పాట బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంటర్వెల్ ముందు ఒక 10 నిమిషాల పాటు రేసి స్క్రీన్ ప్లే ఉంటుంది. క్యారెక్టర్‌లన్నీ మెల్లిమెల్లిగా ఓపెన్ అవుతుంటాయి. చాలా రైట్ టైమ్‌లో ఒక రైట్ పజిల్ లాంటి మూమెంట్ దగ్గర ఇంటర్వెల్ కార్డేసాడు 'లోకేష్ కనకరాజు.' తర్వాత ఏం జరగబోతుంది? ఈ మొత్తం ఇన్సిడెంట్‌ని, ఇలాంటి సందిగ్ధమైన పరిస్థితిని హీరో ఎలా ఫేస్ చేస్తాడు? హీరోకి ఎలాంటి ఛాలెంజ్‌లు రాబోతున్నాయన్నది చాలా మంచి ఇంటర్వెల్ బ్యాంగ్ సెట్ చేసుకున్నాడు. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర మాత్రం కాస్త ఆసక్తి రేగుతుంది. సెకండ్ హాఫ్‌లో ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తాడు? తనకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయన్నది కొంత క్యూరియాసిటీ పెంచుతుంది. అది అంతవరకే. మళ్ళీ సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత మళ్ళీ అదే నెమ్మదిగా సాగే స్క్రీన్ ప్లే. ఎక్కడ జోష్ ఉండదు. క్యారెక్టర్‌లు అలాగే బిహేవ్ చేస్తుంటాయి. ఆ 'శోభిన్' క్యారెక్టర్ చుట్టూ ఎక్కువ సినిమా నడపడం వల్ల మెయిన్ క్యారెక్టర్‌లైన 'నాగార్జున' క్యారెక్టర్ గాని, 'ఉపేంద్ర' క్యారెక్టర్ గాని, ఈవెన్ 'రజనీకాంత్' క్యారెక్టర్ గాని సైడ్ క్యారెక్టర్‌లుగా మారిపోయే ప్రమాదంలో పడిపోయింది. మీరు 'విక్రమ్' సినిమా చూస్తే 'టీనా' అనే ఒక క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశారు. చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ అది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ రాగానే, ఆ క్యారెక్టర్ చుట్టూ వచ్చే సస్పెన్స్ కూడా మనల్ని చాలా ఉత్సాహపరుస్తుందనమాట. ఈ క్యారెక్టర్‌ని భలే డిజైన్ చేసాడనిపిస్తుంది. సేమ్ అదే ప్యాటర్న్‌లో 'కూలీలో' కూడా సెకండ్ హాఫ్‌లో ఒక క్యారెక్టర్‌లో ఒక ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ చుట్టూ కూడా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ 'విక్రమ్‌లో' వచ్చిన మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు. దానికి కారణం ఏంటంటే సేమ్ రాంగ్ ప్లేస్‌మెంట్, రాంగ్ టైమ్. రాంగ్ టైమ్, రాంగ్ ప్లేస్‌మెంట్ వల్ల మంచి సీన్‌లు కూడా ఎలివేట్ కావు. మంచి సీన్‌లు కూడా ఫ్యాన్స్ ఎంజాయ్ చేయలేరు అనడానికి మళ్ళీ 'కూలీ' ఒక పెద్ద ఎగ్జాంపుల్‌గా మారుతుంది. క్లైమాక్స్ ముందు 'నాగార్జున, రజనీకాంత్' మధ్య ఒక మంచి సీన్ ఉంది. ఒక 5 నిమిషాల పాటు డైలాగ్ టు డైలాగ్ సీన్ అనమాట. అసలు రజనీకాంత్ ఎవరు? రజనీకాంత్‌కి, నాగార్జునకి ఉన్న ఆ రిలేషన్ ఏంటి? ఆ ఎమోషన్ ఏంటన్నది ఈ సీన్‌లో రివీల్ చేశారు. నిజానికి చాలా మంచి సీన్ ఇది. అది విజువల్‌గా చూపిస్తే చాలా బావుండేది. కానీ దాన్ని ఒక డైలాగ్ వెర్షన్‌లో చెప్పేయడం వల్ల ఆ సీన్ కాస్త తేలిపోయింది. అందులో ఏదో ఎమోషన్ ఏదో వచ్చేస్తది. ఎమోషన్ ఏదో పండుద్ది. ఇక్కడేదో భయంకరమైన ట్విస్ట్ ఉందని ఫ్యాన్స్ ఆశిస్తారు. దాన్ని కూడా అలా డిజైన్ చేయొచ్చు. కానీ డిస్‌ప్లే కింద చూపించకుండా, విజువల్‌గా చూపించకుండా డైలాగ్ ఓరియెంటెడ్‌తో చూపించడంతో అంత మంచి సీన్ కూడా చాలా తేలిపోయిందనమాట. ఇలాంటి తప్పులు లోకేష్ కనకరాజ్ సినిమా అంతా చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే ఇంతమంది స్టార్స్ ఉన్నా, ఇంత హడావుడి ఉన్నా
ఇంత బడ్జెట్ ఉన్న ఈ సినిమా 'లోకేష్ కనకరాజ్' ఇదివరకు తీసిన సినిమాల కన్నా, ఆ స్థాయి కన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా! నేను ఎలాంటి కథ చెప్పినా చూస్తారు. ఎలా చెప్పినా చూస్తారు అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్‌తో 'లోకేష్ కనకరాజ్' ఈ కథ రాసుకున్నాడేమో అనిపిస్తుంది. లేదంటే కథ రాసుకున్నప్పుడు ఈ కథ ఎలాగో తేలిపోతుంది కాబట్టి నేను స్టార్స్‌ని తెచ్చుకుంటే వాళ్ళైనా సరే ఈ సినిమా నడిపించేస్తారు అని 'లోకేష్ కనకరాజ్' భావించుంటే గనక సినిమా రూపుదిద్దుకోవడం చాలా చాలా కష్టం. 'రజనీకాంత్' ఎప్పట్లో బా చేశారో ఆయన గురించి మాట్లాడడానికి లేదు. ఈ వయసులో గూడా ఆ మేకవర్‌లో కనిపిస్తున్నారంటే చాలా గ్రేట్. ఆయన ఫిజిక్‌ని, ఆ మెయింటైన్ చేస్తున్న విధానాన్ని తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. 'నాగ్' స్వాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన విలన్ క్యారెక్టర్ చేయడమే ఒక కొత్త సర్ప్రైజింగ్ మనకి. 'నాగార్జున' లాంటి హీరో విలన్‌గా ఒప్పుకున్నాడంటేనే ఏదో నమ్మి చేసుంటాడనిపిస్తుంది. ఆయన కూడా లుక్ బావుంది. స్టైలిష్‌గా కనిపించారు. కానీ భయంకరమైన విలను, అసలు క్రూరమైన విలను, ఇదివరకు చూడని విలన్ అయితే 'నాగార్జున' కాదు. బహుశా 'నాగార్జున' ఇన్ ఫ్యూచర్‌లో విలన్ పాత్రలు చేయడానికి ఇదొక జస్ట్ శాంపుల్, ఒక ఎగ్జాంపుల్‌లా ఉంటుందేమో తప్ప, ఆయన కెరీర్‌ని టర్న్ చేసేసి, ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే పాత్ర అయితే కాదు. 'శోభిన్' క్యారెక్టర్ గురించి దాని గురించి చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. నిజంగా 'శోభిన్' అనేది ఆ క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన విధానం కూడా 'లోకేష్ కనకరాజ్' చాలా బావుంది. ఆ పాత్రలోని ట్విస్టులుంటాయి. ఆ పాత్రలోని టర్న్‌లుంటాయి. ఒక దశలో విలన్ క్యారెక్టర్‌ని, హీరో క్యారెక్టర్‌ని మొత్తం డామినేట్ చేస్తూ వెళ్ళిపోతుంది ఆ క్యారెక్టర్. కాబట్టి థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత ఎన్ని క్యారెక్టర్లున్నా సరే మీకు గుర్తుండిపోయే పాత్ర ఆ 'శోభన్' క్యారెక్టర్. 'అమీర్ ఖాన్' చాలా చిన్న రోలు. అది గెస్ట్ రోలు. బహుశా 'రొలెక్స్' లాంటి క్యారెక్టర్‌ని ఈ సినిమాలో కూడా ఇంట్రొడ్యూస్ చేయాలి అనిపించి 'లోకేష్ కనకరాజ్' చేసిన ప్రయత్నం అనిపిస్తుంది తప్ప, 'అమీర్ ఖాన్' వల్ల ఈ సినిమాకి గాని, ఈ సినిమా వల్ల 'అమీర్ ఖాన్' గాని వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. టెక్నికల్‌గా చూస్తే అనిరుద్ మ్యూజిక్ ఎప్పటిలాగా తమిళ్ సినిమాలన్నా, రజనీకాంత్ అన్న, లోకేష్ కనకరాజ్ అన్న తనకి విపరీతమైన అభిమానం. ఆ అభిమానం అంతా తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కనిపిస్తూనే ఉంటుంది. తన బీజీఎమ్స్ బాగున్నాయి. అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా సరే ఆ బీజీఎమ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే చాలా ఖరీదైన మ్యూజిక్ డైరెక్టర్. చాలా ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చుకుంటాడు. కాబట్టి ఎక్కువ ట్యూన్‌లు చేసేసాడు. ఎక్కువ బీజీఎమ్స్ ఇచ్చేసాడు. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటూ వెళ్ళిపోయాడు. కొన్ని కొన్ని సీన్‌లు బీజీఎం ఇంత బీజీఎం అవసరమా అనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు సీన్‌లో ఏమి లేకపోయినా సరే అనిరుద్ ఏదో చేస్తున్నాడు కాబట్టి సీన్‌లో ఉందేమో అన్న భ్రమను కల్పిస్తాడు. ఆ రకంగా అనిరుద్ తాను తీసుకున్న పారితోషికానికి 100% న్యాయం చేశాడు. మొత్తంగా చూస్తే స్టార్‌ల వల్ల సినిమాలాడవు. కేవలం స్టార్‌లు అదనపు హంగులుగానే ఉంటారు. మంచి కథకి స్టార్‌ల బలం తోడైతే అది మరో స్థాయిలో వెళ్తుంది. కథలో విషయం లేకపోతే ఎంతమంది స్టార్‌లున్నా సరే అది బూడిదలో పోసిన పన్నీరే. ఈ విషయాన్ని 'కూలి' మరోసారి చాలా చాలా గట్టిగా నిరూపిస్తుంది. మొత్తంగా చూస్తే చాలా కాలంగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఈ 'కూలి' వస్తుందా? ఎప్పుడెప్పుడు చూద్దామా? అని చెప్పి చాలా ఆతృతగా ఉన్నారు. వాళ్ళందరిని థియేటర్‌కి రప్పించేంత కంటెంట్ ఈ రిలీజ్‌కి ముందు ప్రొడ్యూసర్స్, మేకర్స్ డెలివరీ చేయగలిగారు. కానీ థియేటర్‌కెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌ని అందుకోలేని ప్రాజెక్ట్‌గా ఈ సినిమా మిగిలిపోతుంది. ఈ వీకెండ్ ఎలాగా సెలవులున్నాయి, ఎలాగ రజనీకాంత్ ఉన్నాడు, ఎలాగ నాగార్జున ఉన్నాడు అనుకుంటే కూలీకి వెళ్ళండి. ఆ మేరకు ఎంజాయ్ చేస్తారు. అంతే తప్ప 'లోకేష్ కనగరాజు' ఏ 'ఖైదీనో', ఏ 'విక్రమో' తీసుంటాడు. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా! వర్కౌట్ అయిపోతుంది అనుకుని ఎళ్తే మాత్రం మీ అంచనాలు, మీ లెక్కలు పూర్తిగా తప్పుతాయి. 'కూలీ' సినిమా మీద మా జెన్యూన్ రిపోర్ట్ ఇది. సినిమా చూసిన తర్వాత మీకేమనిపించింది? కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.